విజయవాడలో జనసేన పార్టీ బలోపేతంపై ఆ పార్టీ దృష్టిని సారించింది. ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను నేతృత్వంలో పార్టీ కార్యక్రమాలు విస్తృతం చేస్తున్నట్లుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో 64 డివిజన్ల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, నగర కమిటీ సభ్యులు, వీర మహిళలతో సమావేశం రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఉదయభాను గారి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలకి దిశానిర్దేశం ఏర్పాటు చేయాలి. రేపు 64 డివిజన్ నుంచి అది ఎత్తులు గ్యాదర్ చేసి ఈ సిటీలో ఉన్నటువంటి అన్ని డివిజన్లను కూడా మనం పోటీ చేసే విధంగా నాయకత్వాన్ని మనం ఎన్నిక చేసుకుంటాం. ఒక్కో డివిజన్ నుంచి 4-5 అభ్యర్థులు మాకు కావాలనే విధంగా ఈ రోజు పోటీ ఉంది. దాన్ని అధిష్టానం దృష్టిలో, నాయకుడి దృష్టిలో పెట్టి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయితే తీరువేరు. అప్పుడున్న రాష్ట్రం పరిస్థితి, రాష్ట్రాన్ని కాపాడుకునే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. చాలా మీటింగ్ మనం ఎన్ని పెట్టలేని దిగాలి, రాష్ట్ర ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ఆయన చేసిన ప్రయత్నానికి అందరూ సహకరించారు. రాష్ట్ర ప్రజలు కూటమిని గెలిపించారు. ఈ రోజు లోకల్ పార్టీ సెలక్షన్ వచ్చినప్పుడు మనం కూడా ఎక్కడో ఒకటి బలపడవలసిన అవసరం. ఈ ప్రత్యేక సమావేశంలో పార్టీ యొక్క దిశ, పార్టీ జనసైనికులకి వీరమహిళకి ఇచ్చే ప్రాధాన్యత ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో అన్ని కూడా సమావేశం ఏర్పాటు చేశాం. అలానే నూతనంగా సభ్యత్వం ఎవరైతే పార్టీ సభ్యత్వాలు కొత్తగా తీసుకున్నారో, ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో గతంలో 60,000 మంది సభ్యులుంటే ఇవాళ 1,20,000 మంది సభ్యులయ్యారు. అంటే రెట్టింపుతో సభ్యులయ్యారు ఈ జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో. కాబట్టి అదే ఉత్సాహంతో రేపు జరగబోయే విజయవాడ నగరంలో కార్పొరేషన్ ఎన్నికల్లో తప్పకుండా ఇవాళ కూటమిలో ఉండి అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిలో తప్పకుండా ఎవరైతే సీట్లు గెలుస్తారో, ఎవరికైతే ప్రజాభిమానం ఉందో, ఎవరికైతే ప్రజల్లో గౌరవం ఉందో